వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను చర్చిద్దాం. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డైలీ మనం చేస్తున్నది ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. వాటికి సంబంధించిన నోట్స్ కూడా మీరు డైలీ వైజ్గా రాయండి. మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో మరియు మన యొక్క యాప్ ఎన్ఆర్ బయాలజీ యాప్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, దయచేసి వీడియో చివరి వరకు చూసినప్పుడు మీకు అన్ని అంశాల గురించి తెలుస్తుంది. సో ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డౌన్లోడ్ ఎన్ఆర్ బయాలజీ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ ఫర్ బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్. ఓకే, మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ప్రతిష్టాత్మక పురస్కారం. సో భారత సంతతికి చెందినటువంటి నళిని జోషి గారికి ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకమైన 2020 సంవత్సరానికి గాను న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం వరించింది. సో వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌలిక వసతుల అభివృద్ధిని వ్యతిరేకించొద్దు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు హితో పలికారు. సో అస్సాంలో సమీకృత జ్యుడిషియల్ కోర్టు సముదాయం నిర్మాణానికి శంకుస్థాపనలో భాగంగా గువాహతి వెళ్ళినప్పుడు అక్కడ నూతన మౌలిక వసతుల అభివృద్ధిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యతిరేకించడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు తెలిపారు. అలాగే నేడు అహ్మదాబాద్లో మోడీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా వీరు ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, కీలక సాంకేతికతకు సంబంధించిన రక్షణ తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే ఇది మనకు ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే కేరళలోని కళ్ళు చెదిరే సీతాకోకచిలుకల అభయారణ్యం. సో కంప్లీట్గా ఇక్కడ సీతాకోకచిలుకలు మాత్రమే ఉంటాయి. సో అదే జిల్లా కన్నూరు జిల్లాలోని ఆరలంలో ఉన్న దేశంలోనే తొలి సీతాకోకచిలుకల అభయారణ్యం. ఇది పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. సో మనం మొదట ఎత్తైన ఇవన్నీ కూడా మనం స్టాక్ జీకేలో భాగంగా కూడా డిస్కస్ చేయొచ్చు. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మనం కంపల్సరీ నోట్ డౌన్ చేసుకున్నప్పుడు మనకు స్టాక్ జీకేలో కూడా వస్తుంది. సో తొలి అభయారణ్యం, సీతాకోకచిలుకలకు సంబంధించిన తొలి అభయారణ్యం అనేది కేరళలోని ఆరాలంలో ప్రారంభించారు. సో దీనిని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ప్రస్తుతం తేమతో కూడిన లేదా నది ఒడ్డున ఉన్న బురద నుంచి ఖనిజాలు, లవణాలను గ్రహించడానికి వేలల్లో సీతాకోకచిలుకలు ఒక ప్రదేశానికి వస్తాయి. దీన్నే సాయిల్ సడలింగ్ అని అంటారు. ఓకే, సో ఇది సీతాకోకచిలుకల అభయారణ్యానికి సంబంధించిన వార్త. నెక్స్ట్, ఐఆర్ఏ మత్సారే అనే టైటిల్తో ఒక వార్త ఉందండి. సో దీంట్లో ఏంటంటే చేపల చర్మంతో ఉత్పత్తులు. ఇంతవరకు మనం వివిధ జంతువులకు సంబంధించిన చర్మంతో ఉత్పత్తులు తయారు చేయడం మాత్రమే విన్నాము. అది మంగళూరు, కర్ణాటకలోని మంగళూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు చేప యొక్క చర్మంతోనూ కూడా వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. సో నెక్స్ట్,
ముఖ్యమైన వార్త, కాలుష్యంపై కత్తి కట్టి 25 ఏళ్ల పరిశోధన. సో విశాఖపట్నానికి చెందినటువంటి సీనియర్ ఇంజనీర్, విశ్రాంత ఇంజనీర్ అయిన మార్గన రామారావు గారు తన 71 ఏళ్ల వయసులో పేటెంట్ సాధించారు. దీని గురించి తను ఒక 25 సంవత్సరాల నుంచి కష్టపడి వాహనాల్లో పొగను తగ్గించే పరికరాన్ని తయారు చేసి దానికి పేటెంట్ హక్కులు కూడా సంపాదించుకున్నారు. మరి పరికరాన్ని కార్లు మినహా మిగిలిన వాహనాల్లో అమర్చితే కాలుష్య తీవ్రతను సగానికి పైగా తగ్గించని ఆయన చెబుతున్నారు. నెక్స్ట్, హర్యానాలోని కర్నాల్లో ఉన్న షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాంతీయ కేంద్రం అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండి మంచి దిగుబడినిచ్చే కొత్త రకం చెరుకు వంగడం కర్నా 18CO18022 అనే ఒక పేరుతో చెరుకుకు సంబంధించిన ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇది అత్యధికంగా చెరుకు ఉత్పత్తి చేసే వాయువ్య భారతంలోని రైతులకు కర్నా 18 రకం మంచి వంగడంగా లభిస్తుంది. నెక్స్ట్, ఉత్సవాలకు సంబంధించిన వార్త చూసినట్లయితే మనం రాజస్థాన్లోని బికనేర్లో గత 3 రోజుల నుంచి కూడా అంతర్జాతీయ ఒంటెల ఉత్సవం అనేది జరుగుతుంది. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ ప్రాంతంలో అంతర్జాతీయ ఒంటెల ఉత్సవం జరుగుతుంది. దీనిలో భాగంగా వివిధ జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకుంటూ ఎముకలు కొరికే చలిలోనూ ఒంటెల నృత్యాలు, పరుగు పందాలు వంటివి నిర్వహిస్తున్నారు. ఇక క్రీడా విషయానికి వస్తే అర్జున్కు కాంస్యం. టాటా స్టీల్ చెస్ టోర్నీ బ్లిట్జ్ విభాగంలో తెలుగు కుర్రాడు అర్జున్ ఇరగేసి కాంస్య పథకం సాధించాడు. అర్జున్ ఇరగేసి మన తెలుగు కుర్రాడు, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరగేసి టాటా స్టీల్ చెస్ టోర్నీ బ్లిట్జ్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించాడు. ఇదండి ఈరోజు సంబంధించిన వార్తలు. ఇలాంటి ప్రముఖమైన కరెంట్ అఫైర్స్ మరియు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడే వాటిని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన వాటిని టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మనం ఎన్ఆర్ బయాలజీ యాప్లో. దయచేసి ఎవరైనా ఇంకా యాప్ డౌన్లోడ్ చేయకుంటే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి, లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ మరియు యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని టెస్ట్లు రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.